డాక్టర్ గౌరవపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా. గోలకొండ కవితా ప్రభ అనే పాఠ్యాంశం నందలి 9వ భాగాన్ని మనము పరిశీలించబోతున్నాం. దీనిని రచించిన కవి డాక్టర్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు, సంకలనకర్త. ఈ 9వ భాగంలో 9వ పద్యాన్ని పరిశీలిద్దాము. దానికి సంబంధించిన ప్రతిపదార్థ తాత్పర్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పద్యం యొక్క శీర్షిక శాంతి. కవి తూము వరదరాజులు. వర్ణనాంశం శాంతికి సమానం లేదని సందేశం తెలిపే అంశము ఇందులో ఉన్నది. ధరణీ పాలునకున్ ధనాధిపతికిన్ దారిద్ర్య సంతాపికిన్ సరసోల్లాసికి సత్యవాదికిని సత్సంతాన సంశోభికిన్ వరుసన్ కన్పడు నీ మహత్వము భళీ వర్ణింపగా శక్తులెవ్వరు నీకెద్ది సమానమౌను ధరణీ భాగంబునన్ శాంతిరో. ప్రతిపదార్థము ధరణీ పాలునకున్ రాజునకు, ధనాధిపతికిన్ ధన ప్రభువునకు అంటే గొప్ప ధనము కలవానికి, దారిద్ర్య సంతాపికిన్ దరిద్రముతో బాధపడేవానికి, సరసోల్లాసికిన్ పరిహాస వాక్యాలతో సంతోషించువానికి, సత్యవాదికిన్ సత్యమునే మాట్లాడువానికి, సత్సంతాన సంశోభికిన్ సత్సంతాన మంచి సంతానంతో అంటే మంచి పిల్లలతో, సంశోభికిన్ కూడిన వానికి, ప్రకాశించేవానికి, వరుసన్ క్రమముగా, కన్పడు కనపడే, నీ మహత్వమున్ నీ గొప్పతనమును, భళి భేష్ బాగుంది, వర్ణింపగన్ పొగడడానికి శక్తులు శక్తి కలవారు ఎవ్వరు ఎవరున్నారు. ధరణీ భాగంబునన్ భూభాగంలో, నీకున్ నీకు, ఎద్ది ఏది, సమానమౌను సమానము ప్లస్ అవును సమానం అవుతుంది, శాంతికి సమానమైనది ఏదీ లేదని భావము. ఈ ప్రతిపదార్థమును పరిశీలించగా శాంతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబడింది అని మనకు అర్థమవుతుంది. తాత్పర్యం: ఓ శాంతి, రాజుకు, అధిక ధనం కలవాడికి, దరిద్రంతో బాధపడేవాడికి, పరిహాస వాక్యాలతో ఆనందించేవాడికి, సత్యవాక్యములు మాట్లాడేవాడికి, మంచి సంతానం కలవాడికి వరుసగా నీ గొప్పతనము కనబడుతుంది. భేష్ నిన్ను పొగడడానికి శక్తి కలవారు ఎవరూ లేరు. ఈ భూభాగంపై నీతో ఏదీ సమానము కాదు అని అర్థం. శివాజీ మహారాజు గారు ఒకరు, తెలుగు భాషకు గొప్ప ప్రాముఖ్యతను తీసుకుని వచ్చిన శ్రీకృష్ణదేవరాయల వారు ఒకరు. వీరు ఇరువురు కూడా భారతదేశాన్ని ఒకరు దక్షిణ భాగానికి, మరొకరు ఉత్తర భాగానికి 2 పెట్టని కోటల్లాగా ఉన్నారు. ధర్మానికి ప్రతీకలు వీళ్ళు. ప్రపంచంలో కొందరు మాత్రమే ధనవంతులుగా ఉండడం, మరికొందరు కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉండడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఈ పరిస్థితి నుండి బయటపడి అందరూ సమానంగా ఉండాలి అంటే మనందరికీ శాంతి ఒక్కటే మార్గమని నా ఉద్దేశం. ప్రాణం పోయినా అబద్ధమాడని సత్యహరిశ్చంద్రుడు ఒకవైపు ఉంటే, నిరంతరము గర్వముతో అభిమాన ధనుండను నేను అని దుర్యోధనుడు కౌరవ సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఒకరు సత్యవాది, మరొకరు అసత్యవాది.
పతివ్రతలలో పేరెన్నిక కన్నా ఒక పతివ్రత శిరోమణి అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క భార్య. ఈమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పరీక్షకు లొంగినదై వారిని పసిబిడ్డలుగా మార్చినది. వారి యొక్క అంశతోనే దత్తాత్రేయునికి ఆమె జన్మనిచ్చింది. యుద్ధం వద్దు, శాంతి కావాలి అని, అలాగే సమాజానికి మేమందరము ఉపయోగపడాలంటే శాంతియుత వాతావరణంలో మేమంతా చదువుకోవాలి అని విద్యార్థినుల ఆశ ఆక్రందనలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కాబట్టి యుద్ధాన్ని కోరుకోవద్దు, శాంతినే కోరుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.